హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ చాలా రోజులకి ముందు అప్లోడ్ చేసిందే, కానీ స్టోరీ బాగుండడం వల్ల ఇంకొంతమంది అడగడం వల్ల కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను. మీరు ఈ స్టోరీ ముందే చూసుంటే స్కిప్ చేసేయండి, లేదా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే దయచేసి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు చెప్పే హర్రర్ స్టోరీస్ బాగా నచ్చాయని చాలామంది కామెంట్స్లో చెప్తున్నారు. అందుకే మీకోసం మరో గుండెదడ పుట్టించే కథతో వచ్చాను. ఇక ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, చిన్న గమనిక. మీరు ఈ కథలో చెప్పినట్లు దయచేసి ప్రయత్నించకండి. అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. సరే, ఇక కథలోకి వెళ్దాం. అప్పుడు రాత్రి సమయం 11 అవుతుంది. బయట బాగా వర్షం పడుతుంది. అన్ని న్యూస్ ఛానల్స్లో 3 రోజులు ఆగకుండా వర్షం పడుతుందని చెప్తున్నారు. హారిక తన రూమ్లో ఒంటరిగా కూర్చొని ఏడుస్తోంది. పోయిన సంవత్సరం ఇదే రోజు హారిక అన్న కూతురు యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ రోజు ఐస్ క్రీమ్ కోసం హారిక మరియు వాళ్ళ అన్న కూతురు అఖిల ఇద్దరు బయటికెళ్లారు. అప్పుడే ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. హారిక చిన్న చిన్న దెబ్బలతో ప్రాణాలతో మిగిలింది. కానీ అఖిలకి ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం వల్ల అక్కడికక్కడే చనిపోయింది. ఇక అప్పటి నుండి అఖిల తన వల్లే చనిపోయిందని హారికకి గిల్టీ ఫీలింగ్ అలాగే ఉండిపోయింది. హారికకి అఖిల గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపొచ్చేది. హారిక వాళ్ళన్న ఈ నిందని తన మీద వేసుకోవద్దని చాలాసార్లు చెప్పాడు. కానీ అయినా కూడా హారికకి ఆ బాధ ఎప్పుడూ తగ్గలేదు. ఆ రోజు అఖిల చనిపోయి సరిగ్గా సంవత్సరం అయింది. రూమ్లో బాధలో కూర్చుని ఉన్న అఖిలకి ఫోన్లో ఏదో మెయిల్ వచ్చింది. మెయిల్లో ఉండేది చదివాక హారిక నన్ను ఎవరో ప్రాంక్ చేస్తున్నారు అని అనుకుంది. ఇంతకు ఆ మెయిల్లో ఏముంటుందంటే, మీరు మీ గతంలో జరిగిన ఏదైనా సంఘటనని లేక ఏదైనా ఎక్స్పీరియన్స్ని మార్చుకోవాలని అనుకుంటున్నారా? మీరు నిజంగానే గతాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు అయితే ఈ కింద ఉండే స్టెప్స్ని ఫాలో అయ్యి ఈ గేమ్ని ఆడండి అని ఉంది. ఈ గేమ్ని కానీ మీరు ఆడినట్టయితే మీరు ఈ గతాన్ని మార్చొచ్చు అని ఆ ఈమెయిల్లో ఉంది. ఇదంతా ఫేక్ అనుకుని హారిక ఫోన్ పక్కన పెట్టేసింది. తన బెడ్ పైన నిద్రపోతుంది. ఇంతలో ఏదో తలుపు చప్పుడొచ్చి లేచింది. ఆ సౌండ్ హారిక బెడ్ కింద నుండి వస్తున్నట్టు అనిపించింది. ఆ రూమ్లో హారిక ఒక్కటే ఇండివిజువల్గా ఉంటుంది. కానీ బెడ్ కింద నుండి సౌండ్ రావడం ఏంటి? దాంతో హారికకి భయం మొదలవుతుంది. తను ఎటువైపు కదలకుండా బెడ్ పైన పడుకునుంది. తను అలానే ఉండే కొద్దీ శబ్దం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇలా ఉంటే కుదరదు. మంచం కింద అసలు ఏముంది? ఎలుకలు ఏమైనా ఉన్నాయా? ఎలాగైనా ధైర్యం చేసి కిందికి చూడాలని హారిక అనుకుంది. హారిక అలానే బెడ్ పైన కొంచెం జరిగి కింద ఏముంది అని తొంగి చూసింది. అంతే, ఒక్కసారిగా హారిక హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఎందుకంటే ఆ మంచం కింద చనిపోయిన అఖిల ఉంది. అఖిల కోపంగా హారిక వైపు చూస్తూ ఇలా అంది, హారిక, నేను ప్రాణాలతో తిరిగి రావడం నీకు ఇష్టం లేదా అని గట్టిగా అరుస్తోంది. దాంతో హారిక నిద్ర లేచింది. ఇదంతా తన కల అని హారికకి అర్థమైంది. ఈ గేమ్ ఆడితే అఖిల ప్రాణాలతో తిరిగి వస్తుందా అనుకుంటూ నా వల్ల చనిపోయిన అఖిల ప్రాణాలు కాపాడడం అంటే నాకు వేరేదేది ఇంపార్టెంట్ కాదు అని ఏవేవో ఆలోచనలు హారిక మెదడులో తిరుగుతున్నాయి. ఫైనల్గా ఆ గేమ్ ఆడాలని హారిక ఫిక్స్ అయ్యింది. ఇక ఆ మెయిల్ ఓపెన్ చేసి ఆ గేమ్ అసలు ఎలా ఆడాలో అని స్టెప్స్ అన్నీ చెక్ చేస్తుంది. రూల్స్ అన్నీ తెలుసుకున్నాక హారిక గేమ్ స్టార్ట్ చేద్దామని అనుకుంది. కానీ చివరిలో ఏముంటుందంటే, ఈ గేమ్ని ఆడిన వాళ్ళు దీని గురించి అసలు ఎప్పుడు ఎక్కడా చెప్పకూడదు. ఒకవేళ ఎవరితో అయినా చెప్పినట్టయితే ఈ గేమ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది అని చివరిలో రాసింది. హారిక ఆ గేమ్ని ఆడడం స్టార్ట్ చేసింది. ఆ గేమ్లో ఫస్ట్ రూల్ ఏంటంటే, గేమ్ ఆడే రూమ్ మొత్తం చీకటిగా ఉండాలి. హారిక తన రూమ్లోని లైట్స్ అన్నీ ఆఫ్ చేసింది. తర్వాత నరకానికి భూమికి మధ్య ఉన్న ఆత్మలన్నిటినీ తనకు సాయం చేయడానికి పిలవాలి. ఆ ఆత్మలన్నీ ఈ గేమ్ ఆడే వాళ్ళకి సాయం చేస్తాయి. హారిక కళ్ళు మూసుకొని ఆ ఆత్మలను పిలిచి, ప్లీజ్
నాకు దారి చూపించండి, నేను నా అఖిలను కాపాడుకోవాలి అని 3 సార్లు పిలిచింది. ఇక ఉన్నట్టుండి ఆ రూమ్ మొత్తం ఏదో కమ్ముకున్నట్టు చల్లగా మారిపోయింది. క్లోజ్ చేసిన విండోస్ అన్నీ ఒక్కసారిగా ఓపెన్ అయ్యి కొట్టుకుంటున్నాయి. బయట వర్షం పడుతుండడం వల్ల విండోస్ శబ్దం హారికకి చాలా క్లియర్గా వినిపిస్తోంది. ఇక దాంతో హారికకి భయం ఎక్కువైపోయింది. ఉన్నట్టుండి ఆ రూమ్ అంతా సైలెంట్గా మారిపోయింది. హారికకి తన వెనకాల ఎవరో ఉన్నట్టు, ఎవరో చెవిలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఇవన్నీ జరుగుతాయని ఆ మెయిల్లో ముందుగానే క్లియర్గా రాసింది. అప్పటికి ఒక స్టేజ్ని క్రాస్ చేసింది. ఇక 2 స్టేజెస్ ఉంటాయి. అప్పుడే ఒక చిన్న పాప గట్టిగా అరుస్తున్నట్టు అనిపించింది. తను సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అయిందని తనకు అర్థమైంది. సెకండ్ స్టేజ్ ప్రకారం ఆ పాప గొంతు వినగానే మన కళ్ళను మనం గట్టిగా మూసేయాలి. ఆ పాపను ఎట్టి పరిస్థితిలోనూ మన కళ్ళతో ఆ పాపని మనం చూడకూడదు. ఒకవేళ కళ్ళు తెరిచి చూస్తే ఆ పాప ఆ గేమ్ ఆడుతున్న వాళ్ళ గుండె పెరిగి తినేస్తుంది. ఆ పాప శబ్దం విన్న వెంటనే హారిక తన కళ్ళను మూసేసింది. ఆ పాప ఇంకా గట్టిగా అరుస్తూనే ఉంది. ఆ గొంతు తన బాత్రూమ్ దగ్గర నుండి వస్తున్నట్టు అనిపించింది. ఆ పాప కొన్నిసార్లు అఖిల గొంతుతో పిలుస్తోంది. హారిక కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తోంది. కానీ హారిక రూల్స్ని ఫాలో అవుతూ తన కళ్ళని తెరవకుండా అలానే ఉంది. అలా 5 నిమిషాల తర్వాత ఆ పాప గొంతు కూడా ఆగిపోయింది. అప్పుడు హారికకు అర్థమైంది తను ఆ గేమ్లోని 2వ స్టేజ్ కూడా క్రాస్ చేసింది అని. ఇక హారికకి తన చేతిలో ఏదో ఉందని అనిపించింది. అదేంటో చూస్తే తన చేతిలో ఒక రెడ్ కలర్లో ఉన్న రిబ్బన్ ఉంది. ఇందాక ఇంట్లోకి వచ్చిన పాప ఆత్మ తన చేతికి ఏదో ఇచ్చింది అని అర్థమవుతోంది. దాన్ని బట్టి హారిక గేమ్లోని సెకండ్ లెవెల్ని కూడా క్రాస్ చేసిందని అర్థమవుతోంది. హారికకి తన గతాన్ని మార్చుకోవడానికి, అఖిలను కాపాడుకోవడానికి ఇక ఒకే ఒక్క స్టేజ్ మాత్రమే ఉంది. ఇంతలో తన వాష్రూమ్ నుండి ఏవేవో శబ్దాలు వస్తున్నాయి. దీన్ని బట్టి తను 3వ స్టేజ్కి ఎంటర్ అయ్యింది అని హారిక తనలో తాను చెప్పుకుంటూ బాత్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళింది. బాత్రూమ్ లోపలి నుండి ఏవేవో శబ్దాలు వినపడడం మొదలయ్యాయి. హారిక భయంతో వణికిపోతోంది. కానీ అఖిలని కాపాడాలనే ఉద్దేశంతో తనలో తాను ధైర్యం తెచ్చుకొని బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసింది. బాత్రూంలో విచిత్రంగా మధ్యలో ఒక టేబుల్ ఉంది. టేబుల్కు అటు ఇటు చైర్స్ ఉన్నాయి. అందులో ఒక చైర్లో ఏదో ఒక నల్లటి ఆకారం కూర్చొని ఉన్నట్టు అనిపిస్తోంది. ఇంతకుముందు వచ్చిన శబ్దాలన్నీ ఆ ఆకారం చేసి ఉంటుందని హారికకి అర్థమవుతోంది. హారిక మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ఆకారానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆ టేబుల్ మీద చిన్న కత్తి ఉంది. అప్పుడు ఆ ఆకారం శబ్దాలు చేస్తూనే ఉంది. నీ చేతి గోరిని కట్ చేసి ఈ టేబుల్ పైన పెట్టు అని ఆ ఆకారం చెప్పింది. ఇదంతా జరుగుతుందని ముందే హారిక ఆ మెయిల్లో చదివింది. హారిక తన చేతి గోటిని కట్ చేసి ఆ టేబుల్ పైన పెట్టింది. ఆ ఆకారం ఆ గోరుని తీసుకొని గబగబా తినేసింది. ఆ తర్వాత ఆ ఆకారం నీ చూపుడు వేలును కట్ చేసి టేబుల్ పైన పెట్టు అని అడిగింది. హారిక ఆ కత్తితో తన చూపుడు వేలుని కట్ చేసింది. అలా వేలును కట్ చేశాక హారిక చేతిలో నుండి రక్తం వేగంగా బయటకు వస్తుంది. తనకు బాగా నొప్పిగా ఉన్నా కూడా అయినా తను ఆ నొప్పిని తట్టుకొని ఆ వేలును ఆ టేబుల్ పైన పెట్టింది. తర్వాత ఆకారం ఆ వేలును కూడా గబగబా తినేసింది. చివరిగా నల్లని ఆకారం నీ గుండెని తీసి ఈ టేబుల్ పైన పెట్టు అని అడిగింది. ఈ గేమ్లో ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ స్టెప్ ఇదే. హారిక తన గుండెకు బదులుగా ఇంతకుముందు ఆ పాప తన చేతికిచ్చిన ఆ ఎర్రటి రిబ్బన్ని అక్కడ పెట్టింది. ఆ ఆకారం అదే హారిక గుండె అనుకుని ఆ రిబ్బన్ని తినేసింది. ఆ రిబ్బన్ ఆ ఆకారం గొంతులో ఇరుక్కుని ఆ ఆకారం అక్కడికక్కడే చనిపోయింది. అది చనిపోయిన వెంటనే ఇంతకుముందు ఆఫ్లో ఉన్న లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆన్ అయ్యాయి. ఫైనల్ రౌండ్ ప్రకారంగా లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి అంటే
ఈ రౌండ్ సక్సెస్ఫుల్గా పూర్తయినట్టే. అఖిల మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చిందేమో కనుక్కుంటానని హారిక వాళ్ళన్నకి కాల్ చేసింది. హారిక వాళ్ళన్న కాల్ లిఫ్ట్ చేసి, ఏమైంది హారిక, ఈ టైంలో కాల్ చేసావేంటి, ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు. అప్పుడు హారిక, అన్నయ్య నేను ఆ గేమ్ని ఆడాను, అఖిలని తిరిగి బ్రతికించుకున్నాను, అఖిల ఎక్కడుంది అని అడిగింది. అది విన్నాక హారిక వాళ్ళ అన్న, ఏం మాట్లాడుతున్నావు హారిక, అఖిల చనిపోవడం ఏంటి, తను తన రూమ్లోనే నిద్రపోతుంది అని అన్నాడు. అది విన్నాక నేను నా గేమ్ని సక్సెస్ఫుల్గా గెలిచాను అని హారిక అనుకుంది. అన్న నేను ఒక్కసారి అఖిలను చూడాలి, ఒక్కసారి వీడియో కాల్ చేస్తావా అని అడిగింది. సరే అని అఖిల వాళ్ళ అన్న వీడియో కాల్ ఆన్ చేసి అఖిల రూమ్లోకి వెళ్ళాడు. హారిక కూడా చూస్తూనే ఉంది. అఖిల వాళ్ళ అన్న రూమ్లోకి వెళ్ళి చూడగానే ఫోన్ పక్కనే పారేసి గట్టిగా ఏడుస్తున్నాడు. ఫోన్లో ఉన్న హారిక కూడా చూస్తూనే ఉంది. అక్కడ అఖిల రక్తం కక్కుతూ చనిపోయి ఉంది. అఖిల మొహానికంతా రక్తం ఉంటుంది. అఖిల ఎందుకు చనిపోయిందో అప్పుడు హారికకు అర్థమవుతుంది. హారిక ఈ గేమ్లోని ఫస్ట్ రూల్ని బ్రేక్ చేసి ఉంటుంది. ఈ గేమ్ ఆడిన విషయం ఎవరితో చెప్పకూడదు, ఎక్కడా చెప్పకూడదు, కానీ అఖిల వాళ్ళ అన్నతో చెప్పేసి ఉంటుంది. సో గేమ్ డిస్ట్రాయ్ అయిపోయి అఖిల చనిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇది జస్ట్ స్టోరీ మాత్రమే. మీరు ఇలాంటివి ఇంట్లో ట్రై చేయకపోవడమే బెటర్ అని నా అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.